మహారాష్ట్ర జిల్లాలోని నైగార్ గ్రామంలో జన్మించింది. ఈమె చిన్నతనంలోనే ఉండగానే పెళ్లి జరిగింది. వాళ్ళ భర్త పేరు జ్యోతిరావు పులే. జ్యోతిరావు పులే చదువుకున్నాడు. ఆయన ఒక పాఠశాల ప్రారంభించడానికి ఒక బ్రిటిష్ ఆమె దగ్గరికి వెళ్ళడం వలన ఆమె ఇంటికి ఆడవాళ్ళు దీపం వంటి వారిని చదివించాలి అని చెప్పడం వలన జ్యోతిరావు పూలే కూడా తన భార్యని చదివించాలని అనుకున్నాడు. వాళ్ళ నాన్న ఆడవారికి చదువెందుకురా అని అంటే కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చదువుకొని ఆ మాటని తప్పు అని చెప్తుంది, నాన్న బాగా చదివిస్తాను నేను అని చెప్పి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేని చదివించారు. వాళ్ళిద్దరూ కులం ఉండొద్దని సత్యశోధక్ సమాజ్ని ప్రారంభించారు. జ్యోతిరావు పూలే అనారోగ్యంతో ఉండి చనిపోయాడు. అతను చనిపోయినాక కూడా ఆమె సత్యశోధక్ సమాజ్ని దాన్ని ఎంతో బాగా చూసుకుంది. ఆమె ఒకసారి ఆమెకు ఆ ప్రాంతానికి ప్లేగు వ్యాధి రావడంతో ఒక చిన్న అబ్బాయికి ప్లేగు వ్యాధి రావడంతో అది చూసి తట్టుకోలేక సావిత్రిబాయి పూలే తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ వ్యాధి అనేది తనకు సోకి చనిపోయింది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.